లాస్ట్ 2 months నుంచి కనబడకుండా పోయినా కదా, దానికి ఒక రీజన్ ఉంది. ఇదే నా కొత్త సెటప్ అనమాట. ఇదంతా సెటప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. నేను కూడా ఒక చిన్న ట్రిప్ వేసి వచ్చిన, అందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద స్టూడియో. అండ్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. సో ఇది నేను కరెక్ట్గా నా సెటప్ కంప్లీట్ అవ్వడం అండ్ ఈ ప్రోడక్ట్ రిలీజ్ అవ్వడం సేమ్ ఒకే టైంలో జరిగింది కాబట్టి టక్కున ఆర్డర్ పెట్టేసిన 2 daysలో డెలివరీ అయింది ఫ్లిప్కార్ట్ నుంచి. సో నేను తీసుకున్న వేరియంట్ 12256GB వేరియంట్. సో ఇది ఎట్లుంది అన్నది మనం క్లియర్గా అన్బాక్స్ చేసి ఈ ప్రోడక్ట్ ఎట్లుంది అన్నది చూద్దాం. బాక్స్ మనకు మొత్తం పేపర్ ప్యాకేజింగ్ అనమాట. ఇది ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ అని వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. సో యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం రీసైకిల్ పేపర్ అనమాట. అండ్ దీంట్లో ఎక్కడ ప్లాస్టిక్ అనేది యూజ్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనం బాక్స్ ఓపెన్ చేసి కూడా చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల మొబైల్ ఉంది. దీన్ని పక్కకు పెడదాం కొద్దిసేపు. లోపల ఇంకో పౌచ్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఈ పౌచ్ ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి పేపర్ వర్క్, సిమ్ ఇజెక్టర్ టూల్, ఇంకా ఒక కేసు కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కంప్లీట్గా బీజిల్లెస్ డిస్ప్లేకి సెట్ అయ్యేటట్టు ఒక కేస్ని డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ ఈ కేస్ స్పెషాలిటీ ఏంటిదంటే ఇది మన ఫోన్ కలర్తో సింక్ అవుతుంది. జనరల్గా మనకి ట్రాన్స్పరెంట్ కేసు వస్తాయి, లేదంటే బ్లాక్ కలర్ కేసు వస్తుంది కదా. మనం ఏ కలర్ ఫోన్ తీసుకుంటున్నామో ఆ కలర్ ఫోన్తో మనకి కేస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో అవైలబుల్ ఉన్న 3 కలర్స్ ఫారెస్ట్ బ్లూ, మార్ష్మెల్లో బ్లూ, ఇంకోటి హాట్ పింక్. సో నాకు దీంట్లో నచ్చింది మార్ష్మెల్లో బ్లూ కలర్. సో ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఈ కలర్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఉండే మనకు ప్రమోషన్స్లో. సో ఇది మనం డివైస్ కూడా ఎట్లుందో చూద్దాం. అంతకంటే ముందు మనం బాక్స్లో ఇంకేం వచ్చినాయో చూద్దాం. బాక్స్లో మనం చూసుకుంటే ఒకటి C2C కేబుల్ ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ చాలా స్టాండర్డ్గా ఉంది. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది కేబుల్. అండ్ మనకి ఛార్జర్ వచ్చేసి ఇది గేలియం నైట్రేట్ ఛార్జర్, గాన్ ఛార్జర్ అని పిలుస్తారు షార్ట్ ఫామ్లో. ఇది 68 watt ఛార్జర్ అనమాట. ఈ ఛార్జర్తో మనం మన ల్యాప్టాప్ని, మన వేరే ఏ డివైసెస్, పవర్ డెలివరీ ప్రోటోకాల్ని సపోర్ట్ చేసే ఏ డివైసెస్ అన్న ఛార్జ్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 2 కూడా దీంతో ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు. సో ఈ గేలియం నైట్రేట్ అనే ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా ఎక్సెప్షనల్ అని నేను చెప్తాను. ఎందుకంటే బాక్స్లో అసలు ఛార్జరే ప్రొవైడ్ చేయని ఈ టైంలో వీళ్ళు ఈ గేలియం నైట్రేట్ అనేది కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ. ఇంతకుముందు మనం యూజ్ చేసే ఛార్జర్స్ అని సిలికాన్ ఛార్జర్స్. సో ఇట్లాంటి ఛార్జర్ని మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయడం అనేది అప్రిషియబుల్ అని చెప్పాలి. సో నెక్స్ట్ మనం ఈ ఫోన్ని ఈ పేపర్ ర్యాపింగ్ నుంచి బయటికి దిద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మార్ష్మెల్లో బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్ ఉంది. ఇది కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ టైప్లో. ఇది బ్యాక్ సైడ్ లెదర్ అన్నమాట. మనకి ఇది గ్లాసీ లేకపోతే టెక్స్చర్డ్ ఫినిష్ కాదు. ఇది కంప్లీట్లీ వీగన్ లెదర్. ఫ్రంట్ చూసుకుంటే మనకు కర్వ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. మనకు బాడీతో పాటు బ్లెండ్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడ మనకి సిమెట్రీ అనేది పోకుండా బాగా డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ వీగన్ లెదర్ కూడా ఫినిష్ చాలా బాగుంది చేతిలో పట్టుకోవడానికి. డిస్ప్లే ఆన్ చేయగానే నాకు డిస్ప్లే అయితే చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇది 100% బ్రైట్నెస్ మీద, ఎందుకంటే నా స్టూడియో లైట్ దీని మీద డైరెక్ట్ పడుతుంది కాబట్టి బ్రైట్నెస్ని 100% చేసుకుంటుంది ఆటోమేటిక్గా. డిస్ప్లే అయితే చాలా రిచ్గా ఉంది. అండ్ ఫోన్ చేతిలో పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఇది అంత హెవీ ఫోన్ కాదు, ఎందుకంటే మనకి ఇది కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి. సో ఫోన్ మనకి లైట్ వెయిటే ఉంటుంది. అసలు చేతిలో పట్టుకున్నామా లేదా అన్న ఫీల్ ఉంది. సో ఎవరైనా హెవీ ఫోన్స్, ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్స్ వాడుతూ ఉండి ఈ ఫోన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా లైట్ అనిపిస్తుంది మీకు ఈ ఫోన్. సో ఈ ఫోన్లో మనకు సిమ్ కార్డ్ ట్రే అనేది కింద ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనం ఓన్లీ 2 సిమ్స్ పెట్టొచ్చు, ఎక్స్పాండబుల్ స్టోరేజ్. అందుకే నేను 256GB వేరియంట్ని తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 25,000 రూపీస్ పడ్డది వితౌట్ కార్డ్ ఆఫర్. ఆ సిమ్ కార్డ్ ట్రే పక్కనే మనకు ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. దాని పక్కనే మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దాని పక్కన చూసుకుంటే మనకు డ్యూయల్ హోల్తో ఒక స్పీకర్ గ్రిల్ ఉంది. మనకు రైట్ సైడ్లో చూసుకుంటే పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ బటన్స్ రెండు ఒకే సైడ్లో ఉన్నాయి. అండ్ ఇవి కూడా ప్లాస్టిక్ బటన్సే నాకు తెలిసి, ఇవి మెటల్ బటన్స్ అయితే కావు. అండ్ 25,000. సో ఇది కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే మనకు 21,000లో వస్తుంది కాబట్టి వీ కాంట్ ఎక్స్పెక్ట్ మెటల్ హియర్. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక మైక్రోఫోన్ అనుకుంటా, ఇక్కడ ఒక హోల్ ప్రొవైడ్ చేసారు వీళ్ళు. నాకు తెలిసి ఇది ఒక మైక్రోఫోన్ అయి ఉండొచ్చు. దీన్ని కూడా మనం చెక్ చేద్దాం. అండ్ పైన చూసుకుంటే మనకు సెకండరీ మైక్రోఫోన్ ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ కూడా వచ్చింది. సో ఈ స్పీకర్స్ మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి బటన్స్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు, కంప్లీట్లీ సీమ్లెస్ డిజైన్. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 2 కెమెరాస్, ఒకటి ప్రైమరీ 50MP సోనీ లిటియా 700C అంట. ఇది మన ఇండియాకి రావడం ఫస్ట్ టైం ఈ సెన్సార్. సో ఈ ఫోన్లోనే ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి మనం దీన్ని కూడా టెస్ట్ చేద్దాం క్లియర్గా. ఇంకోటి 13MP అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇక్కడ ఈ ఫోన్లో ఇంకో స్పెషాలిటీ నాకు అనిపించింది ఏంటంటే ఈ 3 కెమెరాస్, ఈ అల్ట్రా వైడ్, మెయిన్ సెన్సార్ అండ్ ఫ్రంట్ కెమెరా. సో ఈ 3 కెమెరాస్ మనకు 4K రికార్డింగ్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో ఫ్లాగ్షిప్స్లో కూడా ఈ మధ్య 1080pకే లిమిట్ చేస్తున్నారు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని. అట్లాంటి టైంలో వీళ్ళు 4K రికార్డింగ్ ఇవ్వడం గ్రేట్. సో ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ సైజ్ ఇది. అండ్ ఇది POLED టెక్నాలజీ. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్కి పుష్ అవుతుంది. అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 360 Hz. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇది 10-bit డిస్ప్లే. జనరల్గా మనకి ఈ ప్రైస్ రేంజ్లో అన్ని 8-bit డిస్ప్లేసే కనిపిస్తాయి. ఇది 10-bit డిస్ప్లే అండ్ DCI P3 కలర్ గ్యామెట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఛార్జ్ చేస్తే అరౌండ్ 15 minutesలో 50% వరకు అవుతుంది. ఒక డేకి సరిపోయే బ్యాటరీ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత అన్నది తెలియదు.
దీన్ని కంప్లీట్గా టెస్ట్ చేద్దాం, ఫుల్ రివ్యూలో ఛార్జింగ్ టెస్ట్ చేద్దాం, కెమెరా టెస్ట్ చేద్దాం, గేమింగ్ టెస్ట్ చేద్దాం, అన్నీ చేద్దాం. ఈ ఫోన్లో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2. సో ఈ స్పెక్స్ అన్ని కావాలనుకుంటే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, ఈ స్పెక్స్ అన్ని మీరు చూసేసుకోండి. ఈ ఫోన్ వచ్చేసి మనకు IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో ఈ ఫోన్ని 1.5 మీటర్ డెప్త్లో 30 మినిట్స్ వరకు పడేసినా ఏం డ్యామేజ్ అవ్వదంట ఈ ఫోన్. అది ఓన్లీ క్లియర్ వాటర్ అంట, ఐ మీన్ నార్మల్ వాటర్స్, నాట్ ఇన్ హార్డ్ వాటర్ ఆర్ సీ వాటర్. సో దాంట్లో పడేస్తే ఈ ఫోన్ ఖరాబ్ అవుతుంది. సో మీరు జనరల్గా ఈ ఫోన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు బకెట్లో పడేసుకున్నా, లేకపోతే బయట వర్షంలోకి వెళ్ళి తడిచిపోయినా ప్రాబ్లం ఏం కాదు. దీంట్లో స్టోరేజ్ టైప్ వచ్చేసి మనకు UFS 2.2, ఇంకా ర్యామ్ వచ్చేసి నేను తీసుకున్న వేరియంట్ 12GB LPDDR4X ర్యామ్. ఇది ఫోన్తో మనం క్విక్గా ఒకసారి ఫొటోస్ తీసి చూద్దాం ఎట్లా వస్తున్నాయి అన్నది. పోర్ట్రేట్లో మనకు దీంట్లో 3 డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారు, 24mm, 35mm, ఇంకా 50mm. సో ఈ 3 డిఫరెంట్ మోడ్స్ మనకు సింగిల్ లెన్స్తోనే అవుతున్నాయి. సో ఎక్స్ట్రా ఆప్టికల్ జూమ్ చేయడానికి లేకపోతే టెలిఫోటో లెన్స్ లాంటివి మనకేం ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. ఉన్న మెయిన్ సెన్సార్ని ఇది జూమ్ చేసి 24, 35 ఇంకా 50mmని మిమిక్ చేస్తుంది. ఇంకా మనం దీంట్లో అల్ట్రా వైడ్ సెన్సార్ చూసుకుంటే 0.5x క్యాపబిలిటీ ఉంది. సో మెయిన్ సెన్సార్తో కంపేర్ చేస్తే ఫొటోస్ అంత ఖాస్ అయితే ఏం లేవు. ఇది పోస్ట్ ప్రాసెసింగ్లో అక్కడ రియల్ లైఫ్ సిచ్యువేషన్కి చాలా డిఫరెంట్గా ప్రాసెస్ చేసి చూపిస్తుంది. ఈ అల్ట్రా వైడ్ సెన్సరే మనకు మ్యాక్రో సెన్సార్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇది 2-in-1 అన్నమాట. ఎక్స్ట్రా 2MP కెమెరా ఇవ్వడం కంటే దీన్ని అట్లా చేసేయడం బెటర్ అనుకొని చేసేసారు వీళ్ళు. సో ఆ మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి గుడ్ లైటింగ్ కండిషన్లో మనకు ఫొటోస్ బాగానే వస్తున్నాయి. స్కిన్ టోన్ కావచ్చు, లేదంటే మనకు న్యాచురల్ కలర్ రీప్రొడక్షన్ కావచ్చు, ఆల్మోస్ట్ యాక్యురేట్ లాగా ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం అవుట్డోర్ కండిషన్స్లో హార్ష్ లైటింగ్లో టెస్ట్ చేస్తే దీని అసలు ప్రతాపం ఏదో తెలుస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి కూడా మనకు సెల్ఫీస్ బాగానే వస్తున్నాయి, రేర్ కెమెరాలో కూడా ఫొటోస్ బాగానే వస్తున్నాయి, ఎక్కడేం ప్రాబ్లం లేదు. సో డీటెయిలింగ్ ఇంకా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా బాగానే వస్తుంది. వితౌట్ పోర్ట్రేట్ మోడ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మనకి బాగానే వస్తుంది. క్లోజ్గా ఆబ్జెక్ట్స్ని పెట్టి వాటి ఫోటోస్ తీస్తూ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది. సో ఓవరాల్ కెమెరా మీద కూడా ఇంప్రెషన్ చాలా బాగుంది నాకు. సో ఈ డిస్ప్లే ఇంకా ఈ కెమెరా కాంబినేషన్, ఫోన్ బాగుంది. అల్టిమేట్గా చూడాలంటే ఈ ఫోన్ చేతిలో లైట్ వెయిట్ ఉండడం, ఈ కెమెరా బాగుండడం, ఈ డిస్ప్లే ఉండడం, ఇప్పటివరకు అయితే నాకైతే మొత్తం పాజిటివ్సే కనిపించినాయి. UI కూడా మనకు ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్, ఇది హెలో UI కదా. సో UIలో కూడా ఎక్కడ ప్రాబ్లం ఉండొద్దు. నాకు తెలిసి ఒక 2 to 3 యాప్స్ మనకు బ్లోట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది ఆన్ చేసినప్పుడు, బట్ వీ కెన్ ఈజీలీ డిలీట్ దెమ్. అవి పర్మనెంట్ అయితే కావు. సో దట్ షుడ్ నాట్ బీ అన్ ఇష్యూ. సో మనం ఫోన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఓపెన్ చేయగానే మనకు ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ ఇన్నే. సో ఇది గూగుల్ది ఫోల్డర్, మనకి గూగుల్ యాప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి మోటో వాళ్ళవి ఈ యాప్స్ వస్తున్నాయి. సో ఇవి బై డిఫాల్ట్గా మోటో వాళ్ళు ఇస్తున్న యాప్స్, అండ్ మిగిలిన యాప్స్ ఇంతే అన్నమాట. బై డిఫాల్ట్ నేను దీన్ని వైఫై కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా సెటప్ చేస్తే ఇన్న యాప్స్ వచ్చినాయి నాకు. సో ఒకవేళ వైఫై కనెక్ట్ చేస్తే నాకు తెలిసి ఒక 4-5 యాప్స్ మనకు బ్లోట్వేర్ డౌన్లోడ్ అవ్వచ్చు నాకు తెలిసి. సో అది కూడా నేను ఫుల్ రివ్యూలో చెప్తా. సో నాకైతే ఇనిషియల్ ఇంప్రెషన్లో ఈ ఫోన్ తెగ నచ్చేసింది. ఈ బ్యాక్ డిజైన్ కూడా మనకి ఫ్లాగ్షిప్కి దీనికి ఏం డిఫరెన్స్ లేకుండా అంత బాగా డిజైన్ చేసారు. అల్టిమేట్గా నాకు ఈ ఫోన్ మీద అయితే కంప్లీట్ పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది ఇప్పటి వరకు. సో ఈ ఫోన్ని కంప్లీట్ రివ్యూ చేసి ఈ ఫోన్ ఎట్లుంది అన్నది నేనైతే డీటెయిల్ ఒక రివ్యూ చేసి ఒక 2 to 3 డేస్లో అప్డేట్ చేస్తాను.